రెండేళ్ల క్రితం అనుమానాస్పద రీతిలో ఆర్కిటిక్ సర్కిల్ జైల్లో మరణించిన రష్యా ప్రతిపక్ష నేత, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బద్ధశత్రువు అలెక్సీ నావల్నీ మృతిపై 5 యూరప్ దేశాలు సంచలన నిజాలు బయటపెట్టినాయి. ఈక్వెడార్ చిట్టడవుల్లో సంచరించే డాట్ జాతి కప్ప నుంచి తీసిన విషంతో నావల్నీని మట్టుబెట్టినట్టు బ్రిటన్, జర్మనీ, స్వీడన్, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ దేశాల విదేశాంగ శాఖ మంత్రులు ఆరోపించారు. దీంతో ప్రపంచ భౌగోళిక రాజకీయాలను ఒక్క కుదుపు కుదిపినట్టయింది. నావల్నీ మరణించిన రెండేళ్ల తర్వాత యూరప్ దేశాలు విషప్రయోగ రహస్యాన్ని ఎందుకు బయటపెట్టినట్టనే సందేహాలు సైతం జియో పొలిటికల్ గ్రౌండ్లో సంచలనం సృష్టిస్తున్నాయి. యూకే, దాని మిత్ర దేశాలు మ్యూనిచ్లో భద్రతా అంశాల ఎజెండాతో సమావేశం అవుతున్న తరుణంలో యూరప్ దేశాలు నావల్నీ విషప్రయోగ రహస్యాన్ని బయటపెట్టినాయి. ఈక్వెడార్ లోతట్టు అడవుల్లో ఉండే డాట్ జాతి కప్ప విషం భూమి మీద అత్యంత విషపూరితమైంది. దక్షిణ అమెరికాలోని ఆటవిక తెగలు వేటలో డాట్ కప్పల విషయాన్ని వినియోగిస్తారు. ఈ విషయాన్ని నావల్నీపై ప్రయోగించినట్టు తమ ఫోరెన్సిక్ పరిశోధనల్లో తేలినట్టు యూరప్ దేశాలు ప్రకటించాయి. నావల్నీ శరీర భాగాలను సుదీర్ఘకాలం పరిశీలించిన తర్వాత విషరహస్యం బయటపడినట్టు తెలిపినాయి. మార్ఫైన్ కంటే 200% శక్తివంతమైన ఎపిబాడిడిన్ విషం నావల్నీ శరీరం భాగాల్లో గుర్తించినట్టు 5 యూరప్ దేశాలు ప్రకటించడంతో రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మరో తలనొప్పి మొదలైంది.